నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమిటో ఏమీ తోచటం లేదు. ఎటన్నా వెళితే బాగుంటుంది అన్నాను పొద్దుటే కూరలు తరుగుతూ. కాఫీ కలుపుతున్న మా అత్తగారి నవ్వి, నీలాంటి తోచనమ్మ తోడికోడలు పుట్టింటికెళ్ళిందట అన్నారు. మధ్య మధ్య ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు సంధించినా ఆవిడ చాలా మంచివారండి. నాకేం కోపం రాలేదు. ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుంది చెప్పండి మరి అన్నాను. అసలు మన ఆడవాళ్ళకి తోచనంత తీరిక సమయం ఎక్కడ దొరుకుతుందో చెప్పు అంటూ ఆవిడ నన్ను రెట్టించి మరీ అడిగారు. నిజమే కదా, ఇంట్లోనే ఉండే గృహిణులకు కానీ అటు ఉద్యోగులైన స్త్రీలకు కానీ నా పిచ్చి కానీ తీరికెక్కడదండి. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఈ రోజు మనం మన సౌందర్య లహరిలో మెహదీపట్నంలో ఉన్న ఆలెస్ బ్యూటీ పార్లర్కి వచ్చేసామండి. జనరల్గా మనం పెడిక్యూర్ చేయించుకోవాలి అంటే తప్పనిసరిగా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి అని అనుకుంటాం. సరే, ఒకవేళ టైం ఉంటే బ్యూటీ పార్లర్కి వెళ్తాం. మరి టైం లేనప్పుడు ఇంట్లోనే మనం పెడిక్యూర్ చేయించుకోవచ్చు అంటే ఈజీగా చేసుకోవచ్చు అంటున్నారు మన బ్యూటీ ఎక్స్పర్ట్ అంజు గారు. సో ఈ రోజు మనం ఇంట్లోనే సెల్ఫ్గా పెడిక్యూర్ ఎలా చేయించుకోవచ్చో నేర్చుకోబోతున్నాం. గెట్ రెడీ. హాయ్ అంజు గారు. హలో. సో అంజు గారు, మీరు అంటున్నారు ఇంట్లోనే ఈజీగా మనం పెడిక్యూర్ చేసుకోవచ్చు అనేసి. ఏం కావాలి మనకి దీనికి? అంటే పెడిక్యూర్ కోసం మనం అంటే నార్మల్గా మన ఇంట్లో అవైలబుల్ ఉండే లేకుంటే మార్కెట్లో కూడా దొరుకుతుంది ఫిమిక్ స్టోన్ అనేసి, లేకుంటే చిన్న స్టోన్ టైప్ ఉంటుంది కదా అది. అండ్ ఫుడ్ స్క్రబ్ అది కూడా మీకు ఏదైనా జనరల్ స్టోర్లో దొరుకుతుంది. నార్మల్ షాంపూ అండ్ క్రాక్స్ రిమూవ్ చేయడానికి వచ్చిన అంటే నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది. అండ్ షేప్ చేయడానికి నెయిల్ షేప్లర్ ఉంటుంది, నెయిల్ కటర్ ఉంటుంది. ఇవన్నీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి దీంతో సింపుల్గా మనం ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఫైన్. మరి చెప్పడం ఈజీయే, అది చేసుకుంటే ఎలా చేసుకోవాలనేది ఆ ప్రాసెస్ చూపిస్తారా మాకు? ఓకే, చూద్దాం. యా. ఇప్పుడు పెడిక్యూర్ చూడండి, ముందు మన దగ్గర అంటే ఒక పెద్ద టబ్ అవైలబుల్ ఉంటుంది కదా. అంటే మన 2 legs కొద్దిగా పెట్టేటట్టు, అట్లీస్ట్ మనకు నీకి కొద్ది కింద వరకు డీప్ అయ్యేటట్టు కొంచెం పెద్ద వెడల్పు ఉండే టబ్ తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా వామ్ వాటర్ అనమాట. అంటే వేడి నీళ్ళు మనకు హీట్ సరిపోయేంత మనం పెట్టుకోవచ్చు. దాంట్లో కొద్దిగా మనము అంటే షాంపూ ఏదైనా వేసుకోవచ్చు. ఏ షాంపూ అయినా మనం మిక్స్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన క్రాక్స్ కనుక ఎక్కువ ఉంటే కొద్దిగా సాల్ట్ అంటే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, కొద్దిగా ఉప్పు అండ్ లెమన్, ఒక హాఫ్ లెమన్ అండ్ ఇంకేమో కలర్ వేసి ఒక 10 to 15 minutes డీప్ చేయాలి. ఓకే. ఏ ఉప్పు వేసుకోవాలి? మనం లావుగా ఆ ఉప్పు కొద్దిగా మిక్స్ చేసుకునేసి, అంటే ఎక్కువ కాదు, ఒక 2-3 stones అనమాట మిక్స్ చేసుకునేసి అట్లీస్ట్ ఒక 10 to 15 minutes మన కాళ్ళు పెట్టాక డీప్ చేయాలి. నీళ్ళలో డీప్ అవని పెట్టాలి. యా. ఆ నానబెట్టినప్పుడు మన క్రాక్స్ అన్ని కొద్దిగా అంటే చాలా రఫ్ ఉంటాయి కదా, అంతా కొద్దిగా మెత్తపడుతుంది. అట్ ద సేమ్ టైం నెయిల్స్ దగ్గర నుండి డెడ్ స్కిన్ అంతా కూడా కొద్దిగా మెత్తబడి నీట్ అవుతుంది. అంటే ఇలా పైకి కనిపించేటట్టు పైకి వస్తుంది అనమాట స్కిన్ అది. సో గోరువెచ్చ వాటర్లో మనం కొంచెం షాంపూ, ఏదైనా షాంపూ వేసుకోవచ్చు. అందులోనే కొంచెం క్రాక్స్ ఎక్కువ ఉంటే ఉప్పు, లావుగా ఉన్న ఉప్పు అండ్ కొంచెం లెమన్ రసం కూడా వేసుకోవాలి. అంతే కదా? యా. 15 minutes నానబెట్టాలి అంతే. సో ఆ టబ్ అయితే రెడీగా ఉన్నట్టుంది. సో మరి స్టార్ట్ చేద్దామా పెడిక్యూర్? షూర్, డెఫినెట్గా. ఇప్పుడు 15 minutes మనం నానబెట్టాము. ఇప్పుడు అంటే మన దగ్గర క్యూటికల్ క్రీమ్ మార్కెట్లో ఏదైనా అవైలబుల్ ఉంటుంది. క్యూటికల్ క్రీమ్తో దాని పుషర్ ఉంటుంది అనమాట. ముందు నెయిల్ షేప్ చేసుకునేసి క్యూటికల్ క్రీమ్తో మొత్తం నెయిల్స్ అని క్లీన్ చేసుకుంటాం. దానివల్ల నెయిల్ కొద్దిగా షైన్ అవుతుంది అనమాట. చూపిస్తారా ఎలాగో? యా. ఇప్పుడు చూడండి, మనం అంటే ఆల్రెడీ క్యూటికల్ క్రీమ్ అండ్ ఈ పెట్టి మొత్తం నెయిల్ అంతా క్లీన్ చేసుకున్నాము. దీనివల్ల మన నెయిల్ పైన షైన్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం షేప్ అయిపోయింది అండ్ డెడ్ స్కిన్ సైడ్లలో ఉంటుంది కదా, అవంతా మనం రిమూవ్ చేసుకున్నాం. ఓకే. ఆ స్టీల్ స్క్రబ్తో కొద్దిగా షాంపూ అప్లై చేసుకునేసి మనం నీట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు స్క్రబ్ మొత్తం క్లీన్ అయిపోయింది కదా.
క్రాక్స్ అంతా నీట్ అయిపోయాక ఇప్పుడు దీన్ని మనం అంటే నీళ్ళలో ఇంకొకసారి డీప్ చేసి క్లీన్ చేశాక మన దగ్గర ఫిమిక్ స్టోన్ ఉంటుంది. స్టోన్ అంటే మన దగ్గర దొరికే ఏ స్టోన్ అయినా చల్తా. దాంతో మనం మొత్తం అంటే నీ వరకు అనమాట, ఇక్కడ వరకు మన లెగ్స్ ఎక్స్పోజ్ అవుతున్నాయి అక్కడ వరకు మొత్తం సోప్ వాటర్తో క్లీన్ చేసుకుందాం. సోప్ షాంపూ వాటర్ ఉంటుంది కదా, షాంపూతో మనం మొత్తం అంటే లెగ్స్ ఎక్కడ వరకు ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ వరకు. దానివల్ల ఈ పార్ట్ లో కూడా డెడ్ స్కిన్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు వింటర్ సీజన్ ఎక్కువ డెడ్ స్కిన్ రావడం ఉంటుంది. ఆ డెడ్ స్కిన్ ఇక్కడ ఉండే డెడ్ స్కిన్ మొత్తం క్లీన్ అయిపోతుంది. సో ఈ మన పాదం కాలు రెండు ఈవెన్ గా ఉండాలి కదా. ఇప్పుడు బోత్ లెగ్స్కి మనం స్టోన్తో మసాజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టోన్ మసాజ్ అయ్యాక మన దగ్గర మెనిక్యూర్ బ్రష్ అనేది చిన్నది ఉంటుందన్నమాట. దాంతో మనం నెయిల్ పైన సేమ్ అంటే షాంపూతో స్టోన్తో మనం నెయిల్ పైన చేయలేము కాబట్టి బ్రష్తో మనం నెయిల్ మసాజ్ ఇచ్చుకుందాం. ఇప్పుడు చూడండి అంటే మనము ఆల్రెడీ మెనిక్యూర్ బ్రష్తో కూడా మనం నెయిల్ అన్ని క్లీన్ చేసుకున్నాం కదా. క్లీన్ చేసుకున్నాక ఇక్కడతో మన పెడిక్యూర్ కంప్లీట్ అవుతుంది. అంటే మనకి ఇంకా మంచిగా షైన్గా నీట్గా కనిపించడానికి ఆల్రెడీ మనం సోప్ వాటర్ అండ్ చాలా రఫ్ చేస్తాం కాబట్టి డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట స్కిన్. కాబట్టి అలా డ్రై అవ్వకుండా అండ్ వైట్ అంటే సమ్ స్కిన్ వైట్ కనిపించకుండా ఉండడానికి మన దగ్గర ఏదైనా మాయిశ్చరైజర్ కానీ ఏదైనా కోల్డ్ క్రీమ్ కానీ ఉంటుంది కదా, అది అప్లై చేసి మేము మసాజ్ చేసుకుంటాం. ఓకే, సో మనం ఏంటంటే పెద్ద హడావిడి ఏం లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా మన దగ్గర చేసుకునే చూపిస్తున్నారు మీరు. ఓకే, ఇప్పుడు కోల్డ్ క్రీమ్తో మసాజ్ చేసుకోవాలి కంప్లీట్గా. మసాజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర కోల్డ్ క్రీమ్ ఏదైనా అవైలబుల్ లేకున్నా మన దగ్గర ఏదైనా బటర్ అవైలబుల్ ఉంటుంది కదా, కొద్దిగా బటర్లో కొద్దిగా ఎగ్ వైట్ అది వేసి మిక్స్ చేసేస్తే కూడా అదొక క్రీమ్ టైప్ తయారవుతుంది. దాంతో కూడా మనం నీట్గా మసాజ్ ఇచ్చుకోవచ్చు. బట్ ఆఫ్టర్ పెడిక్యూర్ మసాజ్ ఇస్ కంపల్సరీ. సో ఇప్పుడు 2 లెగ్స్కి మసాజ్ చేస్తాను. యా, చూసారు కదా. అంటే ఇప్పుడు ఆఫ్టర్ మసాజ్ తర్వాత అంటే ఒక చాలా స్మూత్గా చాలా షైనీగా తయారవుతాయి లెగ్స్. అలాగే పెడిక్యూర్ తర్వాత ఈ క్రాక్స్ ఏం లేకుండా అంటే ఇక్కడ మనకు ఉండే డెడ్ స్కిన్, నెయిల్ పెయిన్ ఉండే డెడ్ స్కిన్ కానీ అంటే ఈ షేప్ కానీ ఇవంతా అంటే నీట్ అయిపోయాయి అనమాట. స్పెషల్లీ ఈ డెడ్ స్కిన్ మనకు ఎక్కువగా ఈ వింటర్ సీజన్లో ఒక వైట్ కలర్ స్కిన్ మటుకు ఇక్కడ మనకు క్రియేట్ అవుతుంది. క్యూటిక్స్ అది కాకుండా చాలా నీట్గా తయారైంది అండ్ లోపల మురికి కూడా నీట్, అదంతా నీట్ అయింది. అట్ ద సేమ్ టైం మనకు క్రాక్స్ అనమాట. క్రాక్స్ అండ్ మనకి ఇక్కడ ఉండే డెడ్ స్కిన్ ఇక్కడ కూడా చాలా ఎక్కువ జమ అవుతుంది అనమాట. ఇది మొత్తం మనకు క్లీన్ అయిపోయింది. దీని తర్వాత మనం మసాజ్ ఇవ్వడం వల్ల ఇంకా మనకు లెగ్స్ చాలా నీట్గా షైన్ కూడా. అవును, చాలా బాగుంది. అంటే మనం పార్లర్కి ప్రతిసారి వెళ్ళే అవసరం లేకుండా మనకున్న టైంలో ఇంట్లోనే ఈజీగా మన దగ్గర వేడి నీళ్ళలాగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి అంటే ఎక్కడికి వెళ్ళినా మనకు ముందు కనిపించేది లెగ్స్ అనమాట. చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్లస్ చాలా మంది అలానే క్రాక్స్ పెట్టుకొని చాలా మంది పార్టీస్ కి రావడం కూడా జరుగుతుంది. ఏమంటే పార్లర్ కి వెళ్ళలేరు, అంత బడ్జెట్ కూడా పెట్టలేరు. పెడిక్యూర్ అంటే కూడా 500 to 600 వరకు ఉంది. ఇంట్లో సింపుల్ గా మనం ఈజీగా మన దగ్గర ఉండే మెటీరియల్ తో మనం పెడిక్యూర్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. థ్యాంక్స్ అలాట్ అంజలి. సో ఇదండి ఇవాళ మన సౌందర్య లహరి. మరి ఇంట్లోనే ఎంత ఈజీగా పెడిక్యూర్ చేసుకోవచ్చో చూసారు కదా. మీకు బాగా నచ్చింది కదా. మరి ఈసారి తప్పకుండా ఇంట్లో పెడిక్యూర్ని ట్రై చేయండి. మరో చక్కటి ఎపిసోడ్తో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.